నమస్తే అండి. నా పేరు చిలక ప్రవీణ్. ఒక్క నిమిషం అండి. వేరే ఫోన్ మాట్లాడుతున్నా. హ్మ్. అదే. అదే. హ్మ్. 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 అదే. హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. సరే అన్న. ఓకే. ఓకే. సరే అండి. హలో! నమస్తే ఎస్ఐ గారు. నమస్తే చెప్పండి. నా పేరు చిలక ప్రవీణ్ అండి. చెప్పండి. నేను తెలంగాణ రక్షణ సేన ప్రతినిధిని. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఈ బీసీలు, దళితులను అవమానించిండ్రు గదా! గుళ్ళోకి రాకుండా. అవును. దానికి సంబంధించి ఇవాళ మీరు పెద్దపల్లికి రమ్మన్నారని ఏసీపీ గారు రమ్మన్నారని పెద్దపల్లికి పిలిచిండ్రు. రమ్మన్నాము. ఏసీపీ హ్మ్. సారు అర్జెంట్ పని మీద వేరే బయటికెళ్ళిండ్రు. హ్మ్. కాబట్టి మీరు హ్మ్. అక్కడికి ఇక్కడికి తిరుగుడు అవసరం లేదు. మీ విలేజ్ అయినా ఇక్కడికి పెగడపల్లికొస్తే హ్మ్. మా పోలీస్ స్టేషన్ అయినా రికార్డ్ చేపిస్తే ఇక్కడికే రమ్మని చెప్తే వాళ్ళకి అర్థమైతలేదు. అహా! కాదు. మా వాళ్ళకి అర్థమవుడు గాదు. మీరు అట్లా తీసి పడేయొద్దు. వాళ్ళకి అర్థమైతలేదని. అంటే వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడికి ఇప్పుడు తిప్పి మళ్ళా అర్థమైతలేదు అనే వాళ్ళకి దాన్ని కూడా అర్థమైత మీరు కావాలని ప్రతి మాటను అది తప్పు. మీరు అట్లా పొల్లుగా మేమెట్లా తీసుకుంటే అంటామండి? మేమేం చేయలేమండి. మీకు డౌట్ ఉంటే నా దగ్గరికి రండి మాట్లాడండి. ఎస్ఐ గారు మీరు అర్థమైందా? అంత వాళ్ళకి ఆవేశపడొద్దు దయచేసి. అర్థమైతలేదు అని చెప్తే అర్థమైతలేదు అనే దాన్ని ఇంకేం చెప్తారు? దాన్ని ఏదో తీసి పడేసినట్టు మాట్లాడడం ఏందండి? ఒక అట్లా మీరు పద్ధతి ఎందుకు నేర్చుకొని అరుస్తాండ్రు? పద్ధతి ప్రకారం మాట్లాడండి. మీకు అన్యాయం జరిగినప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసినాం. చట్ట మీరు ప్రకారం ఎందుకు చర్యలు అరుస్తున్నారు అసలు తీసుకుంటున్నాం. నాకు అంతేగాని అర్థమైతలేదు. ఎందుకు ఏమో అరుస్తున్నారు? నేను వాళ్ళకి అర్థమైతలేదు చెప్పిన విషయం అని చెప్తే దాన్ని తీసి పారేసినట్టు అని నేను ఎట్లా మాట్లాడతారు ఏందండి? మాట్లాడుతున్నా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు మరి? కాదు వాళ్ళను మీరు ఏసీపీ గారు రెచ్చగొట్టే ఒక్కసారి పోలీసులను ఒక్క రెచ్చగొట్టే మాట ప్రవృత్తి ఒక్క మాట మీకున్నది. ఒక్క మాట కావాలని మాట్లాడుతున్నారు. ఒక్క నేను మాట వాళ్ళకి అర్థమైతలేదు ఆ నేను విషయం ఇప్పటి చెప్పి వరకు వాళ్ళని రమ్మనండి అని ఇంకా చెప్పి చెప్తా విషయమే ఉంటే మాట్లాడలేదు మీ నేను. ఇష్టానికి మీరు వాళ్ళని నేను తీసి పారేసినట్టు మీకు మాట్లాడినా? నేను ఇప్పటికి ఎట్లా కూడా మాట్లాడతారండి అది? ఇంకా నేను పద్ధతేనా? మీరు మాట్లాడే పద్ధతేనా? మాటే మాట్లాడలేదు ఇప్పటి వరకు నేను. ఇప్పుడు మీరు అన్నావు మీరు కదా తీసి అరుస్తున్నారు పారేసినట్టు మీరు. మాట్లాడుతున్నారని. అదే ఎవరు వాళ్ళకి తీసి పారేసినట్టు అర్థమైతలేదని ఎట్లా మాట్లాడతారండి? అంటారు మీరు? వాళ్ళకి అర్థమైతలే. మీరే అవును ఏసీపీ గారి దగ్గర అర్థమైతలేదు మరి అదే రమ్మంటారు. చెప్తున్నా. అర్థమైతలేదు కాబట్టి మీరు అర్థమైతలేదు ఇట్లా అని చెప్పిన. దయచేసి వాళ్ళకి ఇట్లా అర్థమైతలేదు. మాట్లాడొద్దు ఎస్ఐ వాళ్ళు గారు. మళ్ళీ తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సాయం మీరు చేయడానికి వాళ్ళని మా తిప్పించుకుంటే పోలీస్ తిరగవలసిన అవసరం లేదంటారు ఏందండి? వాళ్ళని ఏంటి? తిప్పిస్తున్నారు మీరు. ఎవరు తిప్పించిండ్రు? నేరస్తులను కాపాడుకుంటా వీళ్ళని తిప్పించుకుంటా మళ్ళా వాళ్ళకి అర్థమైతలేదంటారు. అంటే మీకే నోరు ఉన్నదనుకుంటున్నారా? మీ దగ్గర అధికారం ఉన్నదనుకుంటున్నారా? హలో! ఎస్ఐ గారు చెప్పండి. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరే వాళ్ళ వాంగ్మూలం తీసుకొని రావాలి యాక్చువల్లీ. వాళ్ళని ఎక్కడికి కూడా తిప్పకూడదు ఒకటి. ఈ విషయంలో మీరు సహకరించకుంటే మీ మీద కావచ్చు, ఏసీపీ గారి మీద కావచ్చు, ఎవ్వరి మీదనైనా మేము యాక్షన్ తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటాం లీగల్‌గా. రైట్. రైట్. మంచిదండి. అది థాంక్ యూ. మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి రైట్. మంచిది. థాంక్ యూ అండి. అరవకండి మీరు దళితుల మీద అరవకండి ఇంకెప్పుడు. మీరు మాటల్ని వక్రీకరించకండి. మీరు లేదు లేదు. వక్రీకరించకపోతే మేమేమి అరవము. మీరు ఎట్లా అర్థమైందా? అరిచింది మీరు తెలుసా? వక్రీకరించకండి. వాళ్ళకి బాగా పైసలు పుచ్చిపోతున్నాయని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారా మీరు వాళ్ళని? ఎవరు పైసలు ఆ? మీరు మాట్లాడే పద్ధతి ఇట్లాంటివి కాదు మాట్లాడకండి. వాళ్ళను నాతోని మీకేదైనా పిలిచి డిస్కస్ చేయాలనిపిస్తే ఫోన్‌లో కాదు పోలీస్ స్టేషన్ నేను రండి. నేను మీతోని మాట్లాడతా. ఫోన్లు మీకు ఇచ్చిందే మాతో మాట్లాడమని. మీతోని ఫోన్లు మీకు మాట్లాడడానికి కాదు. ఎమర్జెన్సీ ఎవరికి ఉన్న ఇచ్చారు? వాళ్ళతోని మాట్లాడడానికి. ఇది ఓకేనా? ఎమర్జెన్సీ కాదా? ఒక కాదు. ఒక ఒక ఊరు మొత్తం వెలివేసింది ఎమర్జెన్సీ కాదా మీకు? ఒక ఊరు మొత్తం వెలివేల్చింది మీకు ఎమర్జెన్సీ కాదా?